బాహుబలితో అనుష్క తమన్నా ఫేట్ మారింది. కానీ ఆ తర్వాతే సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు అచ్చంగా అలాంటి పరిస్థితినే రష్మిక మందన్న ఫేస్ చేస్తోందట. పుష్ప హిట్ తో దేశవ్యాప్తంగా తన తలరాతే మారింది. అయితే ఆ ఇమేజే ఇప్పుడు తనకి భారంగా మారేలా ఉందట. బాహుబలి 2 భాగాలతో అనుష్క తమన్నా ఇద్దరికీ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు, దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగింది. తర్వాత ఆ స్థాయి ఆఫర్స్ లేక పెరిగిన ఇమేజ్ పెనుభారంగా మారింది. ఇది పాన్ ఇండియా సినిమా చేసిన ప్రతి హీరోయిన్ కి ఎదురయ్యే సమస్యేనా? అనుష్క తమన్నాలానే రష్మిక కూడా పాన్ ఇండియా క్రేజ్ తో సమస్యని ఫేస్ చేసేలా ఉందట. పుష్ప హిట్ తర్వాత తనకి కొత్త సమస్యలు పెరగబోతున్నాయట. పుష్ప పార్ట్ 1 హిట్ అయింది. నార్త్ నుంచి సౌత్ వరకు అంతటా బన్నీ పుణ్యమా అని రష్మికకు కూడా పేరు, మార్కెట్ తీరు మారింది. కానీ ఇప్పుడు ఆ ఇమేజ్ ని మిగతా సినిమాలు మోయలేవంటున్నారు. రష్మిక ప్రెజెంట్ హిందీలో అమితాబ్ తో ఒకటి, సిద్ధార్థ్ మల్హోత్రాతో మరో మూవీ చేసింది. ఆ రెండు ప్రయోగాత్మక చిత్రాలే. సో కొత్త ప్రాజెక్టులకు పుష్పతో వచ్చిన ఇమేజ్ కలిసొస్తుందా, మైనస్ అవుతుందా అన్న అనుమానాలు పెరిగాయి. దీనికి తోడు ఆడవాళ్లు మీకు జోహార్లులో రష్మికది సాధారణ మహిళా పాత్ర. మరి పుష్ప ఇమేజ్ ఈ పాత్రకు భారంగా మారుతుందా అన్న కమెంట్స్ పెరిగాయి. పుష్ప పార్ట్ 1 మాత్రమే కాదు, పార్ట్ 2 కూడా ఉంది. దాంట్లో రష్మిక పాత్ర వేరే లెవెల్ అంటున్నారు. అదే నిజమైతే ఇప్పుడున్న ఇమేజ్ ఇంకాస్త పెరిగి కొత్త పాత్రలకు అదే భారంగా మారితే ఎలా అంటున్నారు.